I hate love. I can't love. I can't live with you. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. చేసే పనిని బట్టి, కన్నబిడ్డలు తీసుకొచ్చే కీర్తిని బట్టి గుర్తింపు వస్తుంది. ఆయన బడిపంతులుగా చేరిన కొత్తలో అందరికీ విద్యాబుద్ధులు నేర్పించే మాస్టారు. ఆ తర్వాత సుధ పుట్టాక సుధకు తండ్రిగా గుర్తింపొచ్చింది. సుధ వెళ్ళిపోయాక లేచిపోయిన సుధ తండ్రిగా అందరూ అనుకుంటున్నారు. ఇంకా అందరికీ అలానే గుర్తుంది. అందుకే సుధా వాళ్ల నాన్నగారు కదా అని అన్నాను. నువ్వు మారిపోయావమ్మా. ముందు నుంచి ఇలా లేవు. ముందు నుంచి ఎలా ఉన్నా వాళ్ల పేరు నిలబెట్టేది వాళ్లు కనిపెంచిన ముందు తరాల పిల్లలే. నేను మొదట్లో మీ నాన్నకు భార్యను. ఆయన పోయాక వంటలు చేయడానికి వెళ్లాను. అప్పుడు నన్ను అందరూ వంట మనిషి శాంతమ్మ అన్నారు. నిన్ను వంట మనిషి శాంతమ్మ కూతురుగా విన్నాను. ఇప్పుడు నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యావు. అప్పుడు నన్ను శాంతమ్మ అంటే ఓ పలానా ఆఫీసర్ గారు అమ్మనా అని చెప్పన్నారు. తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. అప్పుడేమన్నారు? లేచిపోయిన దేవికి వాళ్ల అమ్మనా అన్నారు. ఇప్పుడు నువ్వు చిన్న బాసుగా ఇక్కడికొచ్చాక అసిస్టెంట్ కమిషనర్ దేవికా వాళ్లమ్మ శాంతమ్మ అంటున్నారు. చాలమ్మా, చెప్పి చెప్పి మురిసిపోతున్నావు. అక్క ఎప్పుడూ అంటూ ఉండేది నా మాట కరుకు అని. అది నీ నుంచే వచ్చినట్టుంది. నేనలా మాట్లాడింది అహంకారంతో కాదు. నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యామని గర్వంగా భావించి చెప్తున్నాను. ఒకప్పుడు ఏదో చాలీ చాలని డబ్బులతో బ్రతికాం. అలాంటిదిప్పుడు చాలా మంచిగా ఉన్నాం. సొసైటీలో పేరు బావున్నప్పుడే చెప్పుకోవాలి కదా. అవును, మాస్టర్ ఎందుకు కాల్ చేశారు? రమ్యని 10 రోజులు మీ ఇంట్లో పెట్టుకోవడం కుదురుతుందా అని అడిగారు. వచ్చే ఆదివారం వస్తామని చెప్పారు. రమ్య ఇక్కడుండడం కుదరదని చెప్పాల్సింది. ఎందుకమ్మా అలా అంటున్నావు? ఒకింటి ఆడపిల్ల, అందులోనూ వయసుకొచ్చిన అమ్మాయి. బాగా గడుసుదని విన్నాను. అలాంటి అమ్మాయిని మన ఇంట్లో పెట్టుకుంటే రేపటినాడు ఏం జరిగినా దానికి మనమే జవాబు చెప్పాల్సుంటుంది. ఆ తలనొప్పంతా మనకు అవసరమా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇక్కడికొచ్చాక సుధని చూద్దామని ఊరికి వెళ్ళాను. అప్పుడు సుధ లేదు, చనిపోయిందని తెలిసింది. పాపం, అప్పుడే ఈ పాప గురించి తెలిసింది. తల్లి లేని బిడ్డగా రమ్య పడుతున్న బాధను చూసి నేను చలించిపోయాను. సుధకు జరిగిన అన్యాయం గురించి మాస్టర్ గారు చెప్తుంటే తట్టుకోలేకపోయాను. కనీసం సుధ కూతురికైనా అండగా ఉండాలని ధైర్యం చెప్పొచ్చాను. వచ్చేటప్పుడు తను జత బట్టలు అడిగింది. వయసుకొచ్చిన ఆడపిల్ల, శరీరంలో వచ్చే మార్పుల గురించి చెప్పే ఆడదిక్కు కూడా లేకపోయింది. అందుకే నా వంతుగా డ్రెస్ ఇప్పించొచ్చాను. డ్రెస్ అడిగింది, కొనిచ్చావు, సరిపోయింది. అంతటితోనే ఆపేయి. అలా ఎలా చెప్పగలనమ్మా? తను నాతో ఉంటూ హైస్కూల్కి వెళ్తాను, నన్ను హైస్కూల్లో చేర్పించమని అడిగింది. అప్పుడు నేను రమ్యతో ఆ బాధ్యత నేను తీసుకోలేను అని చెప్పాను. అప్పుడు తను ఏమందో తెలుసా? అమ్మా, మీరు పరాయి వాళ్ళు కాబట్టే నా బాధ్యత తీసుకోవటం లేదు, మీరిచ్చిన డ్రెస్ కూడా వద్దు అంది. అనాథలే తెలియని వారి నుంచి బట్టలు తీసుకుంటారు అంది. మాస్టారు పెంపకంలో పుణికి పుచ్చుకున్న గర్వం అది. కాదమ్మా, చిన్నపిల్లే అయినా తనకి ఆత్మగౌరవం ఎక్కువ. అలా అయితే డ్రెస్ వద్దని చెప్పినప్పుడే వదిలేసి వచ్చేయాల్సింది. అమ్మా, సుధ ఏమన్నా కొత్తనా? చదువుకునే రోజుల్లో ఎన్నిసార్లు మనింట్లోనే తిని పడుకునేది. ఇంకా మాస్టారు మనింట్లో చేసే ప్రతి ఫంక్షన్కి, పండక్కి వచ్చేవారు. నాన్న చనిపోయాక మనకు ఆసరాగా అండగా నిలబడ్డారు. అలాంటిది సుధ కూతురు మాస్టర్ గారి మనవరాలు సహాయం అడిగితే కాదని ఎలా చెప్పగలను? సహాయం చేయడం వేరు, బాధ్యతలు తీసుకోవడం వేరు. రేపా పిల్లకేదైనా సహాయం చెయ్యాలనుకుంటే చెయ్యి, కానీ బాధ్యత మాత్రం తీసుకోకు చెప్తున్నా. అదే అందరికీ సుఖం. నిజం చెప్పమ్మా. అదే అమ్మాయి నీ దగ్గరకొచ్చి నన్నడిగినట్టే నిన్ను అడిగితే నువ్విలాగే మాట్లాడగలవా?
ఏమో, నువ్వైతే రమ్యని నీతో పాటు ఉంచుకుంటాను అంటున్నావు. ఇక్కడే కాలేజీలో చేర్పించి చదివిస్తాను అంటున్నావు. ఆ తర్వాత కూడా నువ్వే చూసుకుంటాను అంటున్నావు, అంతేనా? అవునమ్మా, అందులో తప్పే ఉంది. అప్పుడు నువ్వు నీ భర్తని వదిలేసినట్టేనా? అంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. అనవసరమైన నిర్ణయాలతో నీ జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అర్థం కాలేదమ్మా నువ్వేమంటున్నావో. నిజం చెప్పు, నా మాట నీకు అర్థం కాలేదా? లేదమ్మా, నిజంగానే అర్థం కాలేదు. నువ్వు నా కూతురివి. నా మాట నీకు అర్థమైందని నాకు తెలుసు. నిజంగానే అర్థం కాలేదమ్మా. రమ్య వచ్చి నాతో ఉండటానికి, నా భర్త నాతో ఉండకపోవటానికి రెండింటికి మధ్య లింక్ ఏంటమ్మా? ఉంది. నీ అంత చదవకపోయినా నేను నిన్ను కన్న తల్లినే. నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేనా? నీకు పిల్లలు లేరు. ఎంత సంపాదించినా, ఎంత అధికారం ఉన్నా నువ్వు ఒక ఆడదానివే కదా. అందుకే ఒక్కరినైనా చేరదీసి వారి ఆలనా పాలనా చూసి అమ్మతనం అనుభవించాలనుకుంటున్నావు, అంతే కదా? కాదు. ఏం కాదు? అయినా నీకేం అవసరం ఇదంతా? సుధా చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయి కడుపుతో వచ్చి ఆ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి నా కట్టకట్టాడు. ఇప్పుడు వయసు వచ్చాక మళ్లీ తన పెంపకంలో ఎక్కడ తప్పు జరుగుతుందోనన్న అనుమానంతో ఆ బిడ్డనిక్కడ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మాస్టారు. మాస్టర్ గారి బాధంతా ఆడపిల్లని పెంచడంలో ఓడిపోయానేమోనని. ఆ ప్రాయశ్చిత్తంతో ఇంతకాలం రమ్యని పెంచి పెద్ద చేశారు. మళ్ళీ తన చేతుల్లో ఏం జరుగుతుందో ఏమోనని నీ దగ్గరికి పంపిస్తానంటున్నారు. మాస్టర్ గారి కూతురి పెంపకం విషయంలో అంచనా తప్పు ఉండొచ్చు. అందుకే రమ్యని ఇంతకాలం పెంచి పెద్ద చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మరి నువ్వేం తప్పు చేశావు? ఏం చేయలేదు కదా. మరి నీకెందుకీ తంట? ప్రాయశ్చిత్తం కాదు. జీవితంలో నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన నన్ను వాడుకుంటున్నాడేమో అనే అనుమానం నన్ను వేధిస్తుంది. ఎలాగో నేను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదు. ఇలా నువ్వు అనుకున్నావని కాదు. ఒకవేళ నేను ఆయన్ని వదిలేసి వచ్చేస్తే నీకిష్టం లేని పెళ్లి పెటాకులయ్యింది. అప్పుడు నీకింకేం బాధ ఉండదు కదా. నాకిష్టం లేనిది నీ పెళ్లి కాదు, నువ్విష్టపడ్డ అబ్బాయి. నువ్వు పెళ్లి చేసుకున్న పద్ధతి. అంతేగాని పెళ్లి చేసుకున్నా ఎలాంటోడైనా మొగుణ్ణి వదిలేసొస్తే మెచ్చుకుంటారా? ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి మీ ఆయనతో కలిసి సుఖంగా సంసారం చేసుకో. అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది, నా మనసు బావుంటుంది. కాని నీకు నువ్వే అతన్ని ప్రేమించడం తప్పనుకుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? మీ పెళ్లి బంధాన్ని నిలబెట్టేందుకు నేను మాత్రం నీకెంతని సర్ది చెప్పగలను? ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారి తల్లి అని గౌరవం దక్కింది నీ వల్ల. రేపు మొగుణ్ణొదిలేసొచ్చిన కూతురు తల్లి శాంతమ్మ అనంటారు. సర్లే, వెళ్ళి పడుకో. అమ్మా, కీర్తి వచ్చింది. నేను వెళ్ళాలి, అంతే కదా? వెళ్తాను. అయితే దీనికి నెలకి ఇంత అని వంట మనిషి ఫీజు కింద ఫిక్స్ చేయండి మాస్టారు. ఆ డబ్బుతోనే దీన్ని చదివించి మిగతాది మీకు పంపిస్తాను. దీన్ని పెళ్లికి సేవింగ్స్ చేయండి. అయ్యో వద్దా ఆంటీ, నేను పెళ్లి చేసుకోను. ఎందుకు? డబ్బులు వేస్ట్ అవుతాయి. వేస్ట్ అంటే ఎలాగే? పెళ్లి అంటే డబ్బు ఖర్చు అవుతుంది. అదంతా తాతయ్య చూసుకుంటారు. నీకేంటి? పెళ్ళయ్యి ఏదన్నా గొడవ ఇంటికొస్తే డబ్బంతా వేస్ట్ కదా. నచ్చకపోతే నీలాగే వచ్చేస్తాను. రమ్య, సారీ.
గొడవ పడి తిరిగి వస్తే వేస్ట్ అయ్యేది డబ్బులు కాదు, జీవితం వేస్ట్ అవుతుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సారీ ఆంటీ, ఏమనుకోకండి. నువ్వు సంజాయిషి ఏమీ చెప్పనక్కర్లేదు, ఏమనుకోలే. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు మాస్టారు. అది ఇంకా పిల్ల అమ్మా, దాని మాటలు విన్నావు కదా, వింటుంటే తెలియట్లేదమ్మా. అది ఇంకా చిన్నపిల్లే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే పసితనం దాంది. అవసరం లేని చోట అలా మాట్లాడకూడదమ్మా. సారీ అమ్మా. అయ్యో పర్లేదులేండి మాస్టర్ గారు. మేమిక్కడికి వస్తున్నందుకు శాంతమ్మ వెళ్ళిపోయిందా? అలా ఏం కాదు మాస్టారు, అమ్మకి అక్కంటే చాలా ఇష్టం. అందులోనూ కీర్తిని విడిచి ఉండలేదు, బాగా అలవాటు, అందుకే వెళ్ళింది. ఫోన్లో మిమ్మల్ని అమ్మ అలా అడిగి ఉండాల్సింది కాదు. సుధా వాళ్ళ నాన్న అని పలకరించడం మీకు బాధ కలిగించిందా మాస్టర్ గారు? అది నిజమే కదమ్మా. మీరే ఇంతకుముందు అన్నారు, అవసరం లేని చోట కఠినంగా మాట్లాడి బాధ పెట్టకూడదన్నారు. అయితే రమ్య లాంటి చిన్నపిల్ల మాట్లాడినా తప్పు లేదు, తెలిసి తెలియని తనం. కానీ మా అమ్మకు అన్నీ తెలుసు, మీతో అలా మాట్లాడాల్సింది కాదు కదా మాస్టారు. కపటం లేని మనిషి కాబట్టి అనేసింది, అందులో బాధపడటానికేముందమ్మా. హ, నేను సుధా తండ్రినే కదా. కానీ ఆ మాటైనా మిమ్మల్ని ఎందుకు అనాలి? అమ్మ మిమ్మల్ని సొంత అన్నలా చూసేది, మనమంతా ఒకే కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళం. అదంతా ఒకప్పుడమ్మా. ఆ రోజుల్లో మీ నాన్నగారు చనిపోయాక మీకు అండగా నిలబడ్డాను. అప్పుడు నాకు పెద్దగా బరువు బాధ్యతలు లేవు, ఉన్నది ఒక్కతే కూతురు, ఊర్లో పంతులు కొలువు. జీవితం తాపీగా సాగిపోతుండేది. అలాంటి సమయంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నేను చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలనమ్మా? కాస్త ఆసరాగా ఉన్నానంతే, ఏదో ఉడత భక్తిగా నా వంతు సహాయం చేశానంతే. అలా అనటం గొప్పతనం. కానీ మీరు అక్క పెళ్ళప్పుడు పెద్ద దిక్కులో నిలబడ్డారు, ఎలా మర్చిపోగలం మాస్టారు? చేశాను, కానీ ప్రయోజనమేముంది? అతను సరిగ్గా లేడు. పెళ్లికి ముందు ధరణికి కాబోయే భర్త గురించి మీ అమ్మ కనుక్కునే పరిస్థితి లేదు. తనొక్కతే కుటుంబ బాధ్యతలు మోస్తుంది. ఆ టైంలో నేనైనా కనీసం అతని గురించి ఆరా తీయవలసింది. ఏం తెలుసుకోకుండా పెళ్లి చేశాం. పెళ్లి పెద్దగా ఉన్నందుకు నన్నెక్కడ నిలదీస్తారోనని నేను మీ కుటుంబానికి దూరంగా ఉన్నానమ్మా. అంతలో ఈ సుధ కనిపించకుండా పోవడం, ఆ బాధలో నేను జనంలో తలెత్తుకొని తిరగలేకపోయాను, బయటికి రాలేకపోయానమ్మా. మీ ఇంటికి మా ఇంటికి రాకపోకలు తగ్గిపోయాయమ్మా. అలా దూరం పెరిగింది. అంతకుముందు మీరు ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకు వచ్చి వెళ్ళేవాళ్ళనుకుంటాను. అవునమ్మా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. తర్వాత మీ వాళ్ళు రావడమే మానేశారు. నేను వెళ్ళట్లేదు. కనీసం జాతర టైంలో కూడా కలిసే అవకాశం లేకుండా పోయింది. ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోయాం. మీరు అమ్మ కలిసి మాట్లాడుకోక చాలా ఏళ్ళయ్యుండొచ్చు. కానీ మీ మధ్య ఏ మనస్పర్ధలు లేవు కదా. మీరు అమ్మకి సొంత అన్నలాగే మా కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలబడ్డారు. ఎలా మర్చిపోగలం మాస్టర్ గారు? నువ్వు గుర్తు చేసి చెప్తున్నంతగా నేను మీ కుటుంబానికి తోడుగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నాకు శాంతమ్మకు మధ్య మనస్పర్ధలు వచ్చేంతగా ద్వేషం ఎందుకుంటుందమ్మా? సాయంత్రం వెళ్ళి శాంతమ్మతో మాట్లాడొస్తాను. ఇక మీదట రమ్య ఇక్కడే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాను. సరే, మీరేదో మాట్లాడాలి అన్నారు, చెప్పండి మాస్టర్ గారు. రమ్య వచ్చేలోపు నీకు కొన్ని విషయాలు చెప్పాలమ్మా. చెప్పండి మాస్టర్ గారు. రమ్య గారాబంగా పెరిగిన పిల్ల, అందుకే కాస్త మొండితనం.
చిన్నదానికే అలక కోపం ఎక్కువే. నాకేమన్నా తక్కువ? కానీ దాని పరిస్థితి వేరమ్మా. అందుకే ఇంతలా చెప్పాల్సి వస్తుంది. తల్లి లేని పిల్ల, తండ్రి ఎవరో తెలియదు, ఒక్కతే పెరిగింది. కొద్దిగా సున్నితమైన మనస్సు. కొన్నిసార్లు చెప్పిన మాట వినదు, కొన్నిసార్లు మనం చెప్పకపోయినా అర్థం చేసుకుంటుంది. చాలా తెలివైన పిల్ల, తెలుస్తుంది. తనకి ఈ వయసులో మనసుకు నచ్చినవి కావాలనిపిస్తుంది. సుధ విషయంలో జరిగిన పొరపాటు అదే. మళ్ళీ అదే జరిగితే నా గుండె తట్టుకోవడం కష్టమమ్మా. ఏం పర్లేదు, నేను చూసుకుంటాను మాస్టర్ గారు. సొంత తల్లి ఎంత కొట్టినా తిట్టినా పిల్లలు తల్లిని ద్వేషించరు. ఆ హక్కు వేరే వారికి ఇవ్వరు. ప్రేమగా చూసుకుంటే ఆ హక్కు బాధ్యత సంక్రమిస్తుంది మాస్టర్ గారు. ఆ నమ్మకంతోటే నేనిక్కడికి వచ్చానమ్మా. రమ్యను 10 రోజులు ఇక్కడ ఉండనివ్వు, చూద్దాం. తనకిష్టం వచ్చినన్ని రోజులు ఉండనివ్వండి మాస్టర్ గారు, తనిష్టం. వచ్చిన కొత్తలో బాగానే ఉంటారు, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ చనువు పెరిగితే ఏం కాదు. కానీ మనిషికి మనిషి భారం అయితే దూరం పెరుగుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ మనసులోని భావాలన్నీ బయటపడతాయి. అదే తల్లి పిల్లల సంబంధంలో చికాకు కోపం కూడా ఆలన పాలనలాగా అనిపిస్తుంది. కానీ నీకు రమ్యకు మధ్య ఉన్న సంబంధం వేరు. మీ ఇద్దరి మధ్య ఆప్యాయత పెరిగి మీ బంధం బలపడితే అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే. ఒకవేళ పొరపాటున ఆ బంధం చెడిపోతే అందరికంటే ఎక్కువ బాధపడేది నేనే. మళ్ళీ ముఖం చూపించలేనమ్మా. ఆ పరిస్థితి రాదు మాస్టారు. నాకు మీరు చెప్పేది అర్థమవుతుంది. నేను చదువుకున్నాను, అనుభవం ఉంది. రమ్య వయసు దాటొచ్చాను. ఆ మాత్రం తనని అర్థం చేసుకోలేనా? తనింకా చిన్నపిల్ల, అల్లరి చేస్తుంది, చేయనివ్వండి. కొన్నిసార్లు సర్దుకోకపోవచ్చు, నేనే సర్దుకుపోతాను, ఏమవుతుంది? నువ్వనుకున్నంత సులభమేం కాదమ్మా అది. ఎందుకు కాదు మాస్టారు? ఏమీ అనుకోకమ్మా. నిజంగా సర్దుకుపోవడం అంత సులభమే అయితే ప్రేమించి పెళ్లి చేసుకొని 10 ఏళ్లు కాపురం చేసిన మీ ఆయనతో నువ్వెందుకు సర్దుకుపోలేదమ్మా? తెలీదా? నమ్మకంగా ఉండాలి, అంతే కదా? ఉంటాను. నమ్మకంగా ఉంటానని చెప్పి మాతోనే ఉంటే ఎలా? తాగారుగా, బయలుదేరండి. ఉంటాను సార్. ఇతనేంటయ్యా తలా తోక లేకుండా సర్వే అంటున్నాడు? ఇతన్ని సైట్ రాక్ చేయడానికి ఆ దేవికి అలా చెప్పి పంపించలేదు కదా? అయినా ఆ సర్వేతో మనకేంటి సంబంధం? చేస్తే చేసుకొని. సంబంధం ఉంది. కంప్యూటర్కు మౌస్కు ఉన్నంత దగ్గర సంబంధం ఉంది. మౌజ్ ఆపరేట్ చేస్తే మానిటర్ కంట్రోల్ అయినట్టు మీకు ఆర్కిటెక్ట్ కంపెనీలు ఇచ్చే ప్లాన్తోనే కదా బిల్డింగ్స్ కట్టేది. వాళ్ళ దగ్గర మీరు కట్టబోయే కన్స్ట్రక్షన్ పనులనే డీటెయిల్స్, ఖర్చుల వివరాలు అన్నీ అక్కడే ఉంటాయి కదా. మరి అక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాయి? ఆ ఆఫీసరు ఆయు పట్టు పట్టిందయ్యా. అందుకే మనం ముందుగా అలర్ట్ కావాలి. మీరు సొరచేపల వెచ్చలవిడిగా సముద్రంలో ఈదుతున్నారు. మీ ముందుకు వచ్చి వల వేయడం కుదరదు. అందుకే దూరం నుంచి వల వేస్తున్నారు. అక్కడ ఆర్కిటెక్ట్ కంపెనీలపై జరిగే దాడిలో వాళ్ళు చిక్కాలని కాదు, వాళ్ళ దగ్గరున్న మీ డీటెయిల్స్ చిక్కాలని. అంటే ఏం లేదు, మీరు కడుతున్న నర్సింగ్ హోమ్ బిల్డింగ్కు ఆర్కిటెక్ట్ ఎవరు? బోస్ అసోసియేషన్ ఆర్కిటెక్ట్ కంపెనీ. మీకు అక్కడి నుంచే ఉచ్చు బిగించబడుతుంది. మీ నర్సింగ్ హోమ్ కన్స్ట్రక్షన్ అంతా వాళ్లే చూసుకుంటున్నారా? అవును. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు, దానికి పేమెంట్ చేసిన డబ్బు వివరాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఖర్చు వివరాలు, బిల్డింగ్ ప్లాన్ రెండూ దొరికితే చాలు. మిమ్మల్ని పట్టుకోవడం చాలా సులువు.
కాబట్టి ముందు వెళ్ళి ఆ 2 డాక్యుమెంట్స్ వెంటనే తీసుకురండి. ఆ, ఇప్పుడు అడిగితే ఎందుకంటారయ్యా? అనుమానం వస్తుంది. వస్తే రానివ్వండి. ఆ డాక్యుమెంట్స్ వెంటనే మన చేతికి రావాలి. లేకపోతే మొదటకే మోసం వస్తుంది. అడ్డంగా బుక్ అయిపోతాం. అసలే ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్. మణి, మణి, ఈ కాలం పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళకి టీచింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అవును, నువ్వు తిన్నావా? లేదు. టైం 10 అయిందా? నా కోసం ఎందుకు వెయిట్ చేస్తావు? తినేసి పడుకోవచ్చు కదా. టాబ్లెట్ వేసుకున్నావా? లేదు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటాను, కానీ ముందు మీరు భోంచేయండి. ఏంటి అదోలా ఉన్నావు? నీ మూడు సరిగ్గా లేదనుకుంటా. అదేం లేదు, నీరసంగా ఉంది. కాదు, ఇంకేదో ఆలోచిస్తున్నావు. అదేంటో చెప్పు. మీరు 10 గంటలకి ఫ్రీ అవుతారు. అప్పటికి నాకు నిద్రొచ్చే టైం అవుతుంది. మీరు అలసిపోయి ఉంటారు. ఇక మనకు మాట్లాడుకునే టైమే ఉండటం లేదండి. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలో. ఈరోజు నా మూడ్ సరిగ్గా లేదు. మూడ్ సరిగ్గా లేకపోతే మనం మాట్లాడే మాటలు సరిగ్గా ఉండవు. పొరపాటున ఏదైనా ఒక మాట నోరు జారితే మీ మనసు నొచ్చుకుంటుంది. మీరు బాధపడితే నేను బాధపడతాను. సరేగాని ముందు మీరు భోంచేయండి. అలాగే కానీ మనసులో ఏముందో ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి. లేకపోతే అనవసరమైన గ్యాప్ వస్తుంది. రిలేషన్షిప్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి. చెప్పాలనుకున్నది మనసులో దాచుకుంటే ఎలా? చెప్పు, ఏమైందో. మనకు పిల్లలు లేరు. మరి ఎవరి కోసం అండి ఇంత కష్టపడి సంపాదిస్తున్నారు చెప్పండి. దాని గురించా నీ బాధంతా? అవును. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ చేసి మార్నింగ్ 10 వరకు క్లాసులు తీసుకుంటారు. తర్వాత కాలేజ్కి వెళ్తారు. అక్కడ కూడా పాఠాలు చెప్తారు. సాయంత్రం ఇంటికొచ్చి మళ్ళీ ట్యూషన్స్ చెప్తారు. రెస్ట్ లేకుండా రాత్రి 10 వరకు క్లాసులు తీసుకుంటూనే ఉంటారు. ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు? మనిషి వయసులో ఉన్నప్పుడే బాగా కష్టపడి పనిచేయాలి. పని చేస్తే నిద్ర బాగా పడుతుంది, మనసుకి బాగుంటుంది. మీకు చదువుంది, తెలివుంది. మీరు పాఠాలు చెబితే మీకు టైంపాస్ అవుతుంది. మరి నా సంగతేంటి? ఎన్నిసార్లు మనం దీని గురించి మాట్లాడుకున్నాం, కానీ పరిష్కారం లేదు కదా. మీ ఇంట్లో నిన్ను చదివించలేదు. నువ్వు చదువుకుని ఏదైనా జాబ్ చేస్తుంటే నీకు టైంపాస్ అయ్యేది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఎలా? దాని గురించి కాదండి. మీరు నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసం టైం కేటాయించాలి కదా. టైం కేటాయిస్తాను, కానీ ఇద్దరం కూర్చొని పొద్దంతా ఏం మాట్లాడుకుంటాం చెప్పు. సర్లేండి, భోంచేసి వెళ్ళి పడుకోండి. లేదు, నువ్వు చెప్పాలనుకున్నది ఇంకా చెప్పనే లేదు. మనసులో అలజడుంటే నిద్ర రాదు. ఇప్పుడేంటి, పిల్లలు లేరు, ఎవరూ లేరు. ఎందుకు సంపాదించటం అనేగా నీ ప్రశ్న? అవును కదా. వయస్సు మీద పడ్డాక మనం కన్న పిల్లలైనా ఉండాలి, ఆస్తులైనా ఉండాలి. హెల్త్ బాగున్నప్పుడే, నా క్లాసులంటే క్రేజ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. నిజమే, కానీ ఎంత కావాలో అంత సరిపోతుంది కదండి. సరే కానీ పిల్లలుంటే ఇంత, లేకపోతే ఇంత సంపాదించాలని బార్డర్స్ ఏం లేవు కదా. సంపాదించిన ఆస్తిని నిలబెట్టుకునే తెలివితేటలుండాలి. అంటే ఇప్పుడు నేను మ్యాథ్స్ లెక్చరర్ని. సబ్జెక్ట్ బాగా ఉంది, పాఠాలు బాగా చెప్పుతాను. ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. ఈ మూడు లేకపోతే డబ్బు సంపాదించగలనా? డబ్బు సంపాదించుకోవటం, దాన్ని కాపాడుకోవటం, దానికి చాలా తెలివి కావాలి. దానికి పిల్లలకి సంబంధం లేదు. ఇది నా తెలివికి సంబంధించిన సంపాదన.
మీరు బాగా చదువుకున్నవారు, చాలా ఫేమస్ లెక్చరర్. మీతో వాదించి గెలవటం కష్టం. యు ఆర్ నాట్ కన్విన్స్డ్. అదేం లేదు. మరేంటి, పిల్లలు లేరు, అదే కదా నీ ప్రాబ్లం? అవునండి. మీరైతే క్లాస్ రూమ్ ఖాళీగా ఉంటే పాఠాలు చెప్పగలరా? మరింట్లో పిల్లలు లేకుండా బోసిగా ఉంటే నేను మాత్రం ఎలా ఉండగలను? ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగే 2 పిల్లలుండాలని మీకెప్పుడూ అనిపించడం లేదా? ఉండాలి, నిజమే. కానీ మనకు లేరు కదా, ఏం చేస్తాం చెప్పు? మీకేంటి, మీరు క్లాస్ రూమ్లో పిల్లలతో టైం స్పెండ్ చేసొస్తున్నారు. ఇక మీకు ఇంట్లో పిల్లలు లేరన్న లోటు ఎలా కనిపిస్తుంది? ఆ లోటు నాకు కనిపిస్తుంది. పిల్లలుండుంటే వాళ్ళకి పాఠాలు చెప్తూ ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండేవాళ్ళు. పిల్లలు లేకపోవడం వల్ల మీరు నాకు దూరం అవుతున్నారేమోనని. ఏమైంది ఈరోజు సడన్ గా పిల్లల గురించి? నా బిడ్డ బతుకుంటే ఇప్పటికీ 20 ఏళ్లుండేవి. పుట్టిన కొద్ది రోజులకే చనిపోయింది. అది ఇంకా నువ్వు మర్చిపోలేదా? ఇంకో బిడ్డ ఉండుంటే అంత గుర్తుకు రాకపోయుండేనేమో. జరిగిపోయిన దాని గురించి ఎందుకు బాధపడతావు? కొన్ని రోజులకే చనిపోయి ఉండొచ్చు, కానీ 9 మాసాలు మోసిన బిడ్డ, ఆ మమకారం ఎక్కడికి పోతుంది? కడుపు తీపి ఎలా మర్చిపోనిస్తుందండి? నీకు ముందే చెప్పాను ఇలాంటి పెద్ద మనుషుల ప్రాజెక్టు వద్దని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. ఇది నా ఇల్లు, నా ఇలాకా. అయితే ఏంటి సార్, నోరు అదుపులో పెట్టుకోమంటున్నారు? ఏం చేస్తారు? ఏం చేస్తానా? గోడ పునాదుల్లో కలిపేస్తా. నా సైట్ ఉంటేనే మీరు గీసిన గీతలు బిల్డింగులు అయ్యేది, లేకపోతే అవి ఎందుకు పనికిరాని పిచ్చి గీతలు అయ్యేవి. మర్యాదగా మాట్లాడండి సార్. ఏయ్, లే లే. మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మీరు నేను సమానం అనుకుంటున్నారు. మీరు జస్ట్ బిల్డింగులకు ప్లాన్ గీస్తారు అంతే. నేను మనుషులకే స్కెచ్లు గీస్తా. జాగ్రత్త. ఏంటి సార్, బెదిరిస్తున్నారా? రౌడీయిజమా? మేము చేతికి గాజులు తొడుక్కునిలేం సార్. మేము ఏం చేయాలో అది చేస్తాం. ఏం చేస్తావురా నువ్వు? మాతో పెట్టుకుని తట్టుకుని నిలబడగలవా? ఎక్కడ్రా నీ ఇల్లు? జోజో, అయ్యా, ఈ అడ్రస్ తీసుకో. రౌడీయిజం ఎలా ఉంటుందో చూపిద్దాం. చదువుకున్న వాళ్ళని అప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పటి వరకు మర్యాద ఇచ్చా, దాన్ని కాపాడుకోండి. శ్రీకాంత్, బోస్కు చెప్పు, చదువుకున్నోళ్ళు తొందరపడకూడదని. చదువుకొని నేను తొందరపడ్డాననుకో, ఓ పద్ధతి పాడు ఉండదు. జాగ్రత్త, జాగ్రత్త. బోస్, గొడవలొద్దు, వెళ్ళిపోదాం. డబ్బులు ఎలాగైనా సంపాదించుకుందాం, కానీ గౌరవ మర్యాదలు పోతే మళ్ళీ రావు. పద, వెళ్ళిపోదాం. జోజో, పాపం చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ. గట్టిగా మాట్లాడేసరికి ఎలా వెళ్ళిపోతున్నారో చూడు. జోజో, పేపర్ అందుకో. తీసుకోండి అయ్యా. నీకు కాఫీ తాగాలనిపిస్తుంది కదా? అవునయ్యా. మన ఇద్దరికి కాఫీ చెప్పోయా? అలాగేనయ్యా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమ్ ఇన్. చెప్పండి. మేడం, మీరు చెప్పిన 2 ఆర్కిటెక్ట్ల గురించి వాళ్ళ కంపెనీలు చేసే ప్రాజెక్టుల వివరాలతో రిపోర్ట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను. గుడ్ జాబ్. ఆ కంపెనీ ఆఫీస్ స్పేస్ ఎలా ఉంది? పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? లేదు మేడం, బిజినెస్ లొకాలిటీ 10x10 ఉంది. అంత పెద్ద కేసు అనిపించలేదు. బిల్డింగ్లో బ్లాక్లు దూరంగా ఉన్నాయా? లేదు మేడం. ఒక్కరే సూపర్వైజ్ చేయొచ్చా? చేయొచ్చు మేడం. సరే, అయితే
వేరే ఆఫీస్ నుండి ఇన్స్పెక్టర్స్ని పిలిపిస్తాను. మీకు 4 మార్నింగ్ 11కి ఆఫీస్ నుంచి బయలుదేరాలి. 11:30కి ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయాలి. ఓకే మేడం. ఇంకో 2 కంపెనీలు సత్యంకి అలాట్ చేస్తాను. మిగతా 2 కంపెనీలకు నేనే స్వయంగా రైడ్కి వెళ్తాను. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. హ్యాండిల్ చేయొచ్చు మేడం. హలో, దేవిక హియర్. అసిస్టెంట్ కమిషనర్ గారేనా? అవును, చెప్పండి. ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. నా మొబైల్ నెంబర్ తీసుకోండి. ఓకే మేడం, ఒక నిమిషం. చెప్పండి మేడం. 9 దీనికి కాల్ చేయండి. మీరు ఇక వెళ్ళండి. రేపు 10 o'clock వరకు ఆఫీస్కి రండి. ఎవరితోనూ ఈ కేసు గురించి చెప్పకండి. అలాగే సత్యంని నా చేంబర్కి పంపించండి. అలాగే మేడం. హలో, చెప్పండి. మేడం, ఇంతకు ముందు కాల్ చేశాను. చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. మీరు వివరాలు అవసరం లేదు. సిటీలో ఒక బిగ్ షాట్ గురించి చెప్తాను. మీరు వింటానంటే చెప్తాను. బిగ్ షాట్ అంటే ఎవరు? ట్యాక్స్ పే చేయని వాళ్ళేనా? అలాంటి వాళ్ళైతే నిర్భయంగా మాట్లాడొచ్చు. నీలకంఠం. ఓ, ఓకే, ప్లీజ్ గో అహెడ్. ఫోన్లో చెప్పమంటారా మేడం? నో, నేనే పర్సనల్గా వచ్చి కలుస్తాను. మీరొక్కరే రావాలి. నేను ఇంకొకరు వస్తారు. నాతో పాటు ఇన్స్పెక్టర్ కూడా వస్తారు. ప్రభాకర్ అయితే వద్దు. సత్యం? ఓకే, రావచ్చు. ఎక్కడికి రావాలి? సాయంత్రం వసంత విహారీ హోటల్కి రండి. మిమ్మల్ని నేను ఎలా గుర్తుపట్టాలి? మిమ్మల్ని నేను చూశాను మేడం. నేనే వచ్చి మీతో మాట్లాడతాను. ఓకే, ఫైన్. ఈవినింగ్ 6కి నేను అక్కడికి వస్తాను. ఓకే మేడం. సత్యం, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సాయంత్రం 6 గంటలకి కలుద్దాం అన్నారు. అవునా? ట్యాక్స్ ఎగవేసి కన్నుల్లో దాక్కున్న వాళ్లకు ఊదరగొట్టడానికి బాధితులే రెడీ అవుతున్నారు. మనకి వర్క్ రిస్క్ తగ్గుతుంది. మన ఇన్వెస్టిగేషన్పై ఫోకస్ చేయడం కంటే పబ్లిక్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. పాపం, ఈ డబ్బున్న వాళ్ళ వీక్నెస్ ఏంటంటే డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటారు, కానీ బాధితుడి బాధను కొనలేరు. అలా బాధితులు లేకుండా బలిసిన డబ్బున్నోళ్లు చాలా తక్కువ. ఏమంటావు సత్యం? మీరు చెప్పేది 100% కరెక్ట్ మేడం. కడుపు నింపి కవర్ చేస్తే బాధితులు బయటకు రారు, కానీ అలా చేస్తే అక్రమ లాభాలు ఉండవు. అందుకే జేబులు నింపి నిజాన్ని దాచిపెట్టాలని చూస్తారు. కానీ జేబులు ఖాళీ అయిన తరువాత ఆటోమేటిక్గా ఇలా నిజాలు తన్నుకుని బయటకొస్తాయి. కొన్ని చోట్ల ఈ డబ్బున్న వాళ్ళ నోటి దురుసు వల్ల ఇగో హర్ట్ అయిన వాళ్ళు కూడా ఇలా రైట్ టైం రాగానే రైట్కి రండి మేడం అని ఇలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కే ఫోన్ చేసి చెప్తుంటారు. మేడం, ఇదంతా చూస్తుంటే ఈ సిటీకి హానెస్ట్ ఆఫీసర్ వచ్చిన హోప్ పబ్లిక్లో పెరిగిందనిపిస్తుంది మేడం. ఆ హోప్ మనం నిలబెట్టుకోవాలి. అప్పుడే నీలకంఠం బాధితులు ఇంకా బయటకొస్తారు. అయితే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం కంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్పై దృష్టి పెట్టాలి. ఎస్ మేడం. ఓకే, మనం కాల్ చేసిన అతన్ని కలవడానికి బైక్ పైన వెళ్తున్నాం. ఆఫీస్ కార్లో వెళ్తే డౌట్ వస్తుంది. నేను హాఫ్ డే లీవ్ తీసుకుంటాను, లంచ్కి వెళ్ళి రాను. సాయంత్రం 4:30కి ఇంటికి రండి. అక్కడి నుంచి బైక్ పైన వెళ్దాం. ఓకే? ఓకే మేడం. మేడం, నా పేరు బోస్. ఆర్కిటెక్ట్ అసోసియేషన్ అండ్ కంపెనీలో పార్ట్నర్ కమ్ ఎంప్లాయీని. ఓకే, మీరు వచ్చిన పర్పస్ ఏంటో చెప్పండి. నీలకంఠం కట్టిస్తున్న నర్సింగ్ హోమ్కి మేమే ఆర్కిటెక్ట్ వర్క్ చేస్తున్నాం మేడం. ఆ బిల్డింగ్ను 200 గజాల్లో కట్టేందుకు అప్రోచ్ తీసుకొని అదనంగా 450 గజాల్లో ఎంక్రోచ్ చేసి కడుతున్నారు. ఇప్పటి వరకు ఆ కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేసింది మేమే మేడం.
దానికి ఖర్చు చేసిందంతా బ్లాక్ మనీనే. ఖర్చు ఏమాత్రమై ఉంటుంది? దాదాపుగా 8-9 కోట్ల పైనే ఉంటుంది మేడం. అంతా బ్లాక్ మనీనే. మీరెలా చెప్పగలరు? అంతా క్యాష్, రూపాయికి కూడా చెక్ ఇవ్వలేదు. ఓకే, ఫైన్. ఎన్ని రోజులుగా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు? 15 నెలలుగా మేడం. మీరు చెప్పేది వింటుంటే నీలకంఠం మొత్తం పనిని మీకే అప్పగించినట్టున్నారు. మరి మీరెందుకు చీట్ చేస్తున్నారు? అయ్యయ్యో, అందులో చీటింగ్ ఏముంది? అతను గవర్నమెంట్ను మోసం చేస్తున్నాడు. అందుకే చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. మీరు మాట్లాడుతుంది అసిస్టెంట్ కమిషనర్తో అని మర్చిపోకండి. బై ద బై, ఇదేమీ సినిమా ఇంటర్వెల్ టైం కూడా కాదు కదా. సారీ మేడం, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్కి స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చారని తెలిసింది, అందుకే మీకు కాల్ చేశాను మేడం. అయితే మీరు డీటెయిల్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక మేము స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి, అంతేగా? అంతే మేడం. కానీ ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోతుంది, మీకు వర్క్ పోతుంది. ఆటోమేటిక్గా మీరే ఈ లీక్ ఇచ్చారని తెలిస్తే రేపు కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. దాంతో మీ పార్ట్నర్స్ మిమ్మల్ని పక్కన పెట్టొచ్చు, మీ పార్ట్నర్షిప్ పోతుంది, చివరికి జాబ్ కూడా పోతుంది. మీ ఫీల్డ్లో మీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది కదా. ఆల్రెడీ జాబ్ పోయింది మేడం. అది చెప్పండి. బై ద బై, మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకుండా గెంటేశాడు ఆ నీలకంఠం. ఐ రైట్? అవును. సో నీలకంఠం మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వకుండా మోసం చేశాడు కాబట్టి అతనిపై కోపం వచ్చింది. కానీ అతన్ని మీరు నేరుగా ఎదుర్కోలేరు, ఏదో ఒకటి చేయాలి. అది ఎలా ఉండాలంటే, మీ భాషలో చెప్పాలంటే మీ చేతికి ఇసుక సిమెంట్ అంటకుండా బిల్డింగ్ ప్లాన్ గీస్తారు. అది ఎవరో వచ్చి బిల్డింగ్ కడతారు. సేమ్ అలాగే మీరు సేఫ్గా ఉంటూనే అతన్ని ఇరికించాలనుకున్నారు. అందుకు మా డిపార్ట్మెంట్ తలుపు తట్టారు. ఐ రైట్? అవన్నీ నిజమే మేడం. ఇట్స్ ఓకే, అందులో తప్పేమీ లేదు. అయితే మీరు చెప్తున్నట్టుగా అతను ఖర్చు చేసిన 8 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ అని ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉండేవి, కానీ నీలకంఠం సడన్గా ఆ డాక్యుమెంట్స్ అన్నీ నిన్ననే మా దగ్గర నుంచి తీసుకున్నాడు మేడం. డాక్యుమెంట్స్ లేకుండా ఏమీ చేయలేం, కష్టం. వర్కింగ్ ప్లాన్కు సంబంధించి ఇంకో కాపీ ఉంది, అది మీకు ఇస్తాను మేడం. మరి ఖర్చు పెట్టిన 8 కోట్ల బ్లాక్ మనీ డీటెయిల్స్, ఎక్స్ట్రా కాపీస్ లేవా? తెలివైనవాడు ఆ నీలకంఠం. 10th పాస్ అయ్యాడో లేదో తెలీదు కానీ మీలాంటి ఇంజనీర్స్ని ఆడిస్తున్నాడు. మేడం, నా ల్యాప్టాప్లో మెటీరియల్స్కి ఎంత ఖర్చు అయిందనే డీటెయిల్స్ ఉన్నాయి. అందులో ఎవరెవరికి ఎంత పే చేశారో ఉంటుంది. ఆ కాపీ మీకు ఇస్తే పే చేసిన మనీ వివరాలను బట్టి అది బ్లాకో వైటో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు మేడం. గుడ్, అది చాలు. ఆ డీటెయిల్స్ ఎప్పుడు పంపిస్తారు? అది మీరు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. మా ఇన్స్పెక్టర్ సత్యం మీకు కాల్ చేసి ఎక్కడికి రావాలో చెప్తారు, అతనే కలెక్ట్ చేసుకుంటాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. మేడం, ఇదంతా నాకు నచ్చటం లేదు. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. మరి ఏది రైట్ వే? నీలకంఠం అడ్డంగా సంపాదించి ట్యాక్స్ పే చేయకుండా తప్పించుకోవటం రైట్ వేనా? లేదా ఇతడితో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా బెదిరించి పంపించటం రైట్ వేనా? కాదు కదా. సో అలాంటప్పుడు నీలకంఠం బ్లాక్ మనీ డీటెయిల్స్ ఇవ్వటానికి ఒక అతను ఇలా వస్తే రైట్ వే కాదని తీసుకోకపోతే రాంగ్ అవుద్ది. కానీ మేడం, అతను నీలకంఠం మీద కోపంతో మన దగ్గరకు వచ్చాడు మేడం. అతని స్వార్థం కోసం మన డిపార్ట్మెంట్ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
అతను ఎందుకు చూస్తున్నాడో మనకెందుకు? నీలకంఠం అక్రమంగా ఎంత సంపాదించాడు, దానికి ట్యాక్స్ పే చేశాడా లేదా, దానికి సంబంధించి ఎవిడెన్స్ రాబట్టడం మాత్రమే మన డిపార్ట్మెంట్కి ఇంపార్టెంట్. అంతేగాని మీరు చెప్పినట్టుగా ప్రొసీజర్ ప్రకారమే నీలకంఠాన్ని పట్టుకోవడానికి వెయిట్ చేస్తూ కూర్చుంటే లైఫ్ టైం అంతా వెయిట్ చేస్తూనే ఉండాలి. అంటే అందుకోసం మనం రూల్స్ బ్రేక్ చేయాలా మేడం? రూల్స్ బ్రేక్ చేసి డ్యూటీ చేసినా ఏం కాదు. అవే రూల్స్ అడ్డం పెట్టుకుని డ్యూటీ డిలే చేయొద్దు అంటున్నా. మనకి ప్రభుత్వం ఇచ్చే జీతంలో ఆఖరి పావలా వరకు న్యాయం చెయ్యాలంటే చిన్న గడ్డి పరక వచ్చి హెల్ప్ చేస్తానన్నా హెల్ప్ తీసుకోవాలి. అది రైటా రాంగా అని చూడకూడదు. ఒక్కోసారి రైట్ పాత్లో స్పీడ్గా వెళ్లేందుకు రాంగ్ వే కూడా యూజ్ చేసుకోక తప్పదు. మా ఇంటి పిల్ల పెళ్ళి చేస్తామో చేయమో మా ఇష్టం, కుదరదని చెప్పాం. అందుకని ఇలా చేస్తారా? నేనేం చేశానమ్మా? మర్యాదస్తులు చేయాల్సిన పని కాదు. ఏమమ్మా శాంతమ్మా, మాటలో హద్దులు దాటుతున్నాయి. మరి కాకపోతే ఏంటండి? ఆదర్శ్ రౌడీలను తీసుకునెళ్లి ఇంటి మీద పడి గొడవ చేశాడు. ధరణిని కీర్తిని బెదిరించి చెక్కు తీసుకుని వచ్చాడు. ఏదో దేవుడి దయ వల్ల కీర్తికి ఉద్యోగం ఉంది, డబ్బులకంత ఇబ్బంది లేదు. మీరు అది కూడా లాక్కుంటే ఎలాగా? అది బిజినెస్. మీ అల్లుడికి తెలియలేదు, దానికి నన్నెందుకు అంటున్నారు? నేను చెప్పానా క్లబ్కి వచ్చి కార్డ్స్ ఆడమని? నేను చెప్పానా తాగి తందనాలు ఆడమని? మా అల్లుడు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాడని మీకు కూడా తెలుసు. అతను వచ్చి తాగడానికి పైసలు అడిగితే మీరెలా ఇస్తారు? తప్పు కదా? నేను ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది అప్పు అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి. అవసరమైన వాళ్ళు వచ్చి అప్పు తీసుకుంటారు. అప్పిచ్చిన తర్వాత వడ్డీతో సహా వసూలు చేస్తాను. అప్పివ్వండి. ఎవరొద్దన్నారు? అప్పు ఎవరికిచ్చారో వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసుకోవాలి. రాజశేఖర్ దగ్గర నుంచి కదా వసూలు చేయాల్సింది. అది వదిలేసి ధరణిని కీర్తిని ఎందుకు లాగుతున్నారు? ధరణిని చెక్ ఇవ్వమని అడగలేదే. భర్త చేసినప్పు భార్య తీర్చడం ధర్మం. అందుకే చెక్ ఇస్తే తీసుకొని వచ్చాం. అందులో నాకేం అన్యాయం అనిపించలేదు. మీరు డబ్బున్న వాళ్ళు, ఏం చేసినా న్యాయమే. నేనొకటి అడుగుతాను, పెద్ద మనసు చేసుకుని అదొక్కటి చెయ్యండి. అడగండి. ఇకపై రాజశేఖర్ వస్తే అప్పివ్వకండి. వచ్చి అడిగితే లేదని చెప్పండి. దారి తప్పిన మనిషిని ఇంకా చెడగొట్టద్దు. మేం క్లబ్ పెట్టింది బుద్ధి మాటలు చెప్పి జీవితాల్ని చక్కదిద్దడానికి కాదు. అయితే మరి మేము ఆడపిల్లని కన్నది ఎందుకు పనికిరాని వాళ్ళకిచ్చి పెళ్లి చేయడానికి కాదు. మా ఆడపిల్ల జీవితాన్ని ఆర్పి మీ కొంపల్లో దీపాల్ని వెలిగించడానికి కాదు. మీరు అడ్డదారులు తొక్కుతున్నా మీ వాడి జీవితాన్ని బాగు చేయడానికి కాదు. చూడు శాంతమ్మా, మీరేంటేంటో మాట్లాడుతున్నారు. దుబారాగా ఖర్చు పెట్టేవాళ్లే అప్పు తీసుకుంటారు. వాళ్లే క్లబ్కు వచ్చి డబ్బులు పోగొట్టుకొని అప్పు కింద వాళ్ళ ఆస్తులు రాసిస్తారు. అది మాకు లాభసాటి వ్యాపారం. అంతేగాని పొద్దున అప్పు తీసుకుని సాయంత్రానికి అప్పు తీర్చే కూరగాయల కొట్టు వాళ్ళకు అప్పిస్తే మాకేంటి లాభం? కాబట్టి మీ అల్లుడు లాంటి వాళ్లే మా కస్టమర్స్. వీళ్ళకి ఆస్తి ఆదాయం ఏమీ ఉండదు, అది మాకు తెలీదా? కానీ వాళ్ళకి బాధ్యత కలిగిన భార్య పిల్లలు ఉన్నారా లేదా, సొంత ఇళ్ళు ఉందా లేదా, ఇదే చూస్తాం. అవి ఉంటే చాలు, వాళ్ళకి అప్పిస్తాం. వాళ్ళు తీసుకొని చిక్కుకుంటారో ఇంట్లో వాళ్ళు వచ్చి చచ్చినట్టు వడ్డీతో సహా కట్టి విడిపించుకుంటారు. మా వ్యాపారం కూడా పెరుగుతుంది. అది తప్పు కదా? తప్పేమీ కాదు. ఎలాగో పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే తెలివితేటలు లేనప్పుడు ఇలా వ్యాపారం చేసే తెలివితేటలైనా ఉండాలి కదా. అది ఎవరికి ఏది రాసిపెట్టుంటే అదే దొరుకుతుంది. నాకు ఇలా రాసిపెట్టుంది, అనుభవించాల్సిందే. అలా అని
మన ఇంటి గుట్టు బయట వాళ్లకు తెలియాల్సిన అవసరం లేదు. నాన్నని ఇంట్లోకి రానివ్వకపోతే మా మధ్య జరిగేదే వీధిన పడుతుంది. అప్పుడు ఆయన ఒక్కరి పరువే కాదు, ఇద్దరి వాల్యూ తగ్గిపోతుంది. అప్పుడు సొసైటీలో ఇద్దరికి మర్యాద ఉండదు. మర్యాదస్తుల కుటుంబం కాదని నీకు రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తారు. నా కొడుకుని బయట వాళ్ళు చులకనగా చూస్తే నేను తట్టుకోలేను కదా. అందుకని ఆ నరకం నువ్వు ఒక్కదానివే అనుభవిస్తావమ్మా? నువ్వున్నావు కదా ఫ్యూచర్లో నాకు హ్యాపీ లైఫ్ అందించడానికి. బాగా చదివి మంచి ఉద్యోగం చేయరా, అప్పుడు నా కొడుకు సాధించాడని చెప్తాను. మీ నాన్నకంటే ఎక్కువ సక్సెస్ అయితే నీ మీదే నా మీదే డామినేషన్ చేయడం తగ్గించి తోక ముడుచుకుంటారు. అది సరే, ఈ మధ్య నీ దగ్గర మందు వాసన రావట్లేదు. ఏంటమ్మా నువ్వు కూడా? ఏదో 1-2 రోజులు ఫ్రెండ్స్తో కలిసి తాగాను. నీ కళ్ళల్లో నీళ్ళు చూసి తాగడం కూడా మానేశానమ్మా. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? ఏం లేదు, బాధతో కాదులే. పెళ్ళైన కొత్తలో కట్టుకున్నవాడు అర్థం చేసుకోకపోతే ఎవరి కోసం ఇన్ని బాధలు భరించాలని ఎంతో వేదన పడ్డాను. అప్పుడు నువ్వు పుట్టావు, నిన్ను చూసి మురిసిపోయాను. కానీ నువ్వు కూడా మీ నాన్నలాగే ఎక్కడ మారిపోతావేమోనని భయం వేసింది. పర్వాలేదు, కట్టుకున్నవాడు నా కన్నీళ్లు చూడలేకపోయినా కన్న కొడుగ్గా నువ్వు అర్థం చేసుకున్నావనే సంతోషంతో వచ్చిన కన్నీళ్ళివి. తిను. నువ్వు కూడా తినమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. పర్లేదు మేడం, నేను వెళ్తాను. పర్లేదు, కూర్చోండి. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మూర్తిని కలిశారా? ఎస్ మేడం, కలిశాను. ఫస్ట్ భయపడ్డాడు మేడం, నీలకంఠానికి తెలిస్తే చంపేస్తాడని. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ సీక్రసీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టమని చెప్పాల్సిందే. వాళ్ళ సేఫ్టీ కూడా మన డిపార్ట్మెంట్ బాధ్యతేనని ధైర్యం చెప్పాల్సిందే. తను భయపడుతుంటే అలానే చెప్పి కన్విన్స్ చేశాను మేడం. డీటెయిల్స్ ఇచ్చారా? ఈజ్ ఇట్ యూస్ఫుల్? ఇచ్చాడు మేడం, వర్కింగ్ ప్లాన్ ఇచ్చాడు. అతను చెప్పింది నిజమే, 450 గజాల్లో కట్టాడు. కానీ అకౌంట్స్ డీటెయిల్స్ ఏమీ లేవు. కానీ మేడం, ఎంతవరకు కంప్లీట్ అయింది, బిల్డింగ్ ఎంత కంప్లీట్ అయిందని వాల్యుయేషన్ వేస్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో తెలుస్తుంది. అప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అన్న పాయింట్ మనం రైట్ చేయొచ్చు. సో ఆ వర్క్ అంతా మీరే చూసుకోండి. ప్రతిదీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరికింది కదా, ఇక ఆర్కిటెక్ట్ ఇన్స్పెక్షన్ అవసరం లేదు. అంటే రైడ్ ఆపేయమంటారా? అలా సడన్ గా ఆపేస్తే ఎందుకు, ఏమైంది అని అడిగితే? ఎవరు అడుగుతారు? అంటే అది ప్రభాకర్ గారు అడిగితే? ఇది నా నిర్ణయం అని చెప్పండి. ఓకే మేడం. ఆర్కిటెక్ట్ సర్వే చేయాలనుకున్నదే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి. సో ఆ పని బోస్ వల్ల సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక సర్వే అంటూ టైం వేస్ట్ చేయకు. రేపు మార్నింగ్ ప్రభాకర్ని నన్ను కలవమని కాల్ చేసి చెప్పండి. ఆర్కిటెక్ట్ వాళ్ళపై ఇన్స్పెక్షన్ ఆపేసినట్లు నేనే చెప్తాను. లెట్ us see. మేడం, మీరేం చెప్తున్నారు నాకు అసలు అర్థం కావటం లేదు మేడం. ఇందులో అర్థం చేసుకోలేనంత టిపికల్ పాయింట్ ఏమీ లేదు. ఈ ఇన్స్పెక్షన్ గురించి తెలిసిన 3వ వ్యక్తి ప్రభాకర్. ఇప్పటికే నీలకంఠానికి లీక్ చేసుంటాడు. మేబీ. సో నీలకంఠం చాలా తెలివైనవాడు కాబట్టి ఈ సర్వేని తన కోసమే చేస్తున్నామని పసిగట్టుంటాడు. అందుకే ఆయన కన్స్ట్రక్షన్ వర్క్ చేసే ఆర్కిటెక్ట్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ దగ్గరున్న డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేసుకుని పంపించేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు సడన్ గా సర్వే ఆగిపోతే నీలకంఠం దగ్గర ప్రభాకర్కి చాలా మైనస్ అవుతుంది.
ప్రభాకర్ నీలకంఠానికి మిస్కమ్యూనికేట్ చేశాడని మండిపోతాడు. అంతేకాదు, ఇకపై డిపార్ట్మెంట్లోని కదలికల గురించి ప్రభాకర్ ఏం చెప్పినా నీలకంఠం నమ్మడు. ఇప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏమంటారు సత్యం గారు? ఎస్ మేడం, అవును. బేసికల్ గా మొత్తం అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అనేది పెట్టకపోతే బాగుంటదేమో అనిపిస్తుంది నిజంగా, నా ఒపీనియన్. రాజశేఖర్ గారు రండి సార్. మీరేంటి ఇలా వచ్చారు? ధరణి గారు ఉన్నారా? ఎందుకు చెప్పండి. లోపలికి రావచ్చా? ఏమైంది? చెక్ ఏమన్నా బౌన్స్ అయిందా? లేదండి, నేను కొంచెం ధరణితో మాట్లాడాలి. కీర్తి గురించా? నేను ఆల్రెడీ మాట్లాడాను, కానీ ధరణికి ఇష్టం లేదు. దాని గురించి కాదండి, నేను కొంచెం ధరణి గారితో మాట్లాడాలి, ప్లీజ్. సరే రండి, కూర్చోండి. ఓకే. కీర్తి, నాన్నా, మీ అమ్మను పిలువమ్మా. ఏమైంది? ధరణిని కలవడానికి వచ్చారు. అవునా? ఎందుకు? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? అలా ఏం లేదమ్మా. నాన్న, మళ్ళీ ఏం చేసావు? నేనేం చేయలేదమ్మా. క్లబ్కి వెళ్ళావా? లేదమ్మా, నాకు ఆ మాత్రం తెలియలేదా? నేనెందుకు వెళ్తాను? ఒక్క నిమిషం. వెళ్ళు. అమ్మా, నిన్ను కలవడానికి రఘురామ్ గారు వచ్చారు. ఈ రఘురామ్ ఇంటి వరకు ఎందుకు వచ్చాడు? మనం ఇచ్చిన చెక్ ఏమైనా బౌన్స్ అయిందా? తెలీదమ్మా. మరి నిన్ను ఆదర్శకి అడగడానికి వచ్చారా? నాకేం తెలుసు, వెళ్ళి నువ్వే అడుగు. ఏం అడిగినా తెలీదు అంటావు. తెలీదు కాబట్టి తెలీదు అని అంటున్నాను. ఎందుకే కోపంగా అరుస్తున్నావు? నెమ్మదిగా మాట్లాడు, వినిపిస్తుంది. నువ్వే పదే పదే కోపంగా అడుగుతుంటే నేనెప్పుడు కోపడ్డాని? మరి నాకు టెన్షన్గా ఉంది. నాకు టెన్షన్గానే ఉంది. అమ్మెక్కడా? గుళ్ళో ప్రవచనాలు వినడానికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి అర్జెంటుగా అమ్మమ్మని పిలుచుకురా, అంతవరకు నేను మాట్లాడతాను. బాగున్నావు గాని వెళ్ళు. అవును, తనొక్కడే వచ్చాడా లేక వెనకాల మందనేసుకుని వచ్చాడా? లేదు, ఒక్కడే వచ్చాడు. ఈయనేం చేసి చచ్చారో. మనకేంటి కర్మ? ముందే చెప్తే కనీసం ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. మీ నాన్న లోపలికి పంపించు. అసలు విషయం ఏంటో మీ నాన్నని కనుక్కొని ఆ తర్వాత నేను వెళ్తాను. సరే.